Raj. Hi, hello, namaste. Welcome to iTrends. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క విగ్రహాలతో కొలుస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం నేనున్న తిరుచానూరు యోగిమల్లవరంలోని తాజ్ హోటల్ వెనకాల అయితే ఈ గుడి ఉంది. ఈ గుడి పేరు సాలగ్రామ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని సాలగ్రామంతో ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సాలగ్రామ వెంకటేశ్వర స్వామి కాకుండా శివుడు, విష్ణువు, అమ్మవారు ఈ ముగ్గురిని మరకత మణితో అయితే కూడా ఇక్కడ ప్రతిష్ఠించి ఉన్నారు. అండ్ మరొకటి, దేవుడు ప్రతిరూపం ధ్వజస్తంభము మనకు తెలుసు. ఆ ధ్వజస్తంభం నీడ మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. గుడిలో ఆలయంలో ధ్వజస్తంభం అనేది లేదు. కాకపోతే మనకు దేవుని ప్రతిరూపమే ధ్వజస్తంభంలో కనిపిస్తూ ఉంటుంది. సో గురుదక్షిణామూర్తికి కూడా సేమ్ అలానే ధ్వజస్తంభం నీడైతే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దానికి హారతి ఇవ్వడం, అభిషేకాలు మన చేతులారా మనం చేయడం, ఇంకా ఆడవాళ్ళు వచ్చి నార్మల్ గా చేయకూడదు. సో అవి కూడా మనకి ఇక్కడ చాలా ప్రత్యేకతలు అయితే కూడా ఈ గుడిలో ఉన్నాయి. సో అన్నదానాలు చేయడం, హోమాలు చేయడం, మనతోనే చేయించడం, ఇవన్నీ ఈ గుడి ప్రత్యేకత అనమాట. సో మనం ఇప్పుడైతే ఆ గుడికి అయితే వచ్చేసాం. తిరుచానూరు యోగిమల్లవరంలోని తాజ్ హోటల్ బ్యాక్ సైడ్ అయితే ఈ గుడి అయితే ఉందన్నమాట. సో ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ప్రస్తుతం మనమైతే ఇక్కడికి వచ్చాం. సో లోపల ఈ అద్భుతాలన్నీ కూడా మనం చూద్దాం. ఎలా ఉంది చూసి ఆ దేవుని ప్రార్థించి అనుగ్రహం పొందుదాం. ఒకసారి లోపలికైతే వెళ్ళిపోదాం. ఓం నమో వెంకటేశ్వర. సాలిగ్రామ వెంకటేశ్వర స్వామికి తెల్లారుదినము విశ్వరూప అయిన తర్వాత 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా అభిషేకం చేస్తారు. మీరే స్వయంగా కొండపైన పోయి తిరుమల పోయి వచ్చిన యాత్రికులు కూడా వచ్చి 2 నిమిషాలే పాలాభిషేకం వచ్చి స్వయంగా మీరే చేసుకుంటే ఆ సాలిగ్రామానికి సగ దోషాలు, అష్ట ఐశ్వర్యాలు మనకు రాబడి వస్తుంది. అందులో తెల్లారితో వచ్చి 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు చేస్తాం. 2 నిమిషాలే పడుతుంది. ఒక్కొక్క ఊరికి 2 నిమిషాలే. సాయంత్రం 5:30 నుంచి 8 దాకా తెలుస్తుంది. ఆ అభిషేకం మీరే స్వయంగా వచ్చి తిరుమల పోయే యాత్రలు కానీ కొండపైన మనం ఎట్లా చేస్తామో అక్కడ చేయని దానికి సాలిగ్రామం వచ్చి చేసుకుంటే మీకు ఏం కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుస్తారు వెంకటేశ్వర స్వామి. అక్కడ చేసిన వెంటనే వచ్చి యాత్రికులు కానీ ఎవరు కానీ ఎక్కడ పోయి వచ్చినా అమ్మవారు ఏ గుడికి పోయి వచ్చినా వెంటనే తిరుపతి వచ్చి యోగమల్లవరం సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి అంటే ఎవరైనా పంపిస్తారు. అక్కడ వచ్చేసి యోగమల్ల సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి వచ్చి ఇది అభిషేకం చేసుకుంటే సగ దోషాలు సగ శాపాలు అన్నీ పోతుంది. మీరే వచ్చి స్వయంగా డైరెక్ట్గా అభిషేకం చేయవచ్చు. చాలా విశేషం. సగ దోషాలు పోతుంది. మళ్ళీ రాబడి వస్తుంది. వెంకటేశ్వర స్వామి చేసి రాబడి వస్తుంది. అమ్మవారికి పోతే రాబడి అంటే మీకు ఏం కోరుకుంటే ఆ కోరిక నెరవేరుస్తారు. అందువల్ల చాలా విశేషం. అందువల్ల మీరే వచ్చి యాత్రికులంతా తిరుమల పోయి వచ్చిన వెంటనే ఎప్పుడో నేరుగా వచ్చిన ముందుగా అమ్మవారు చేసుకొచ్చినా సరే వచ్చి 2 నిమిషాలు వాళ్ళు యోగమల్లవరంలో సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి చాలా ప్రత్యక్ష. అదే మాదిరిగా వెనకాల నీడ దేవుడు ఉన్నారు ప్రత్యక్ష, అది కూడా చూస్తే చాలా మంచి. అదే మాదిరి గురుగారి నీడ గురుగారు ఉన్నారు నిజ స్వరూపం. అందులో అది కూడా చూసి మనం చూసుకుంటే చాలా విశేషం. అందరూ సగల యాత్రికులంతా వచ్చి సర్వ జనాలు వచ్చి ఇక్కడ చేసుకుంటే ఇక అన్ని ఐశ్వర్యాలు సగల కోపాలు పోతుంది, సగల దోషాలు పోతుంది. వచ్చి అందరూ పాలాభిషేకం చేసుకొని చెప్పి మరి కోరుతున్నాను. ఇక్కడ ఇంకోటి విశేషం ఏమంటే శ్రవణ నక్షత్రం హోమం వాళ్ళే స్వయంగా చేస్తే వెంటనే పెళ్ళి అవుతుంది. ఆరుద్ర నక్షత్రాన్ని చేస్తే ఆరోగ్యానికి సోమవారం జరుగుతుంది. వాళ్ళు మంత్రం చేపిస్తే చాలా విశేషం. అదే మరి పౌర్ణమి రోజు హోమం చేస్తే చాలా మంచిది. ఆ హోమం చేస్తే ఎందుకంటే మన సకల ఇది వస్తుంది.
హోమం చేస్తే అష్ట ఐశ్వర్యాలు అన్నీ వస్తుంది. అభిషేకం చేస్తే దోషాలు పోతుంది. అందువల్ల ప్రతి శ్రవణ నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, మళ్ళీ వచ్చి పౌర్ణమి, 3 అమావాస, ఈ 4 తేదీలు మనం హోమంలో ఆన్లైన్లో కానీ బుక్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా వచ్చి మీరే చిన్న హోమం చేస్తే ఇంకా మంచిది. ఆన్లైన్లో బుక్ చేసి పోతకుండా మీరు దాన్ని కోరుకొని అక్కడ ఆన్లైన్లో చేసుకోవచ్చు. అదే మరిగా 4 వారాలు శనివారాలు మీరే ఇంట్లోనే కూర్చొని శాలిగ్రామానికి అభిషేకం చేసి చూడవచ్చు. నెలకు దాన్ని కట్టేస్తే 4 శనివారాలు మీకు డైరెక్ట్గా వీడియో కాల్లో చూపిస్తారు. అది కూడా చాలా మంచిది. పెద్దవాళ్ళు వయసులో ఉంటారు, వాళ్ళంతా ఇంట్లోనే కూర్చొని ఆ శాలిగ్రామాభిషేకం చూసేది చాలా విషయం. ప్రతి శనివారం పాలాభిషేకం చేస్తే చాలా ఏకాదశి రోజు చేస్తే మంచిది. అమావాస్య పాలాభిషేకం, ఈ 3 విధాలు పెద్దవాళ్ళు రాని వాళ్ళు పితృదోషానికి అక్కడి నుంచి అమావాస్యకు ఈ వీడియో కాల్లో మీ అమౌంట్ పే చేస్తే వాళ్ళ వీడియో కాల్లో చూపిస్తారు. అది కూడా విశేషం. ఈ హోమాలు చాలా విశేషం చేసుకుంటే మంచి. మీరే స్వయంగా చిన్న హోమం పెడతాం, చిన్న హోమం చేసి మీరే చేసుకొని ఆ మంత్రం వాళ్ళు చెప్తారు, చేసుకుంటే చాలా విశేషం. అభిషేకం మన లోపల శాలిగ్రామ విషయాలు 2 నిమిషాలే. మీరు మంత్రం సంకల్పం చేసుకుని లోపల చేయాలి, ఎక్కువ ఏం లేదు. అదే వీడియో కాల్లో కూడా 2 నిమిషాలు, ఎక్కువ ఉండదు. మీ ఊరికి సంకల్పం చేస్తే పాలాభిషేకం వెంటనే అయిపోతుంది, ఎక్కువ టైమే పట్టదు, 2 నిమిషాలు అయిపోతుంది చెప్పి ఇక్కడ వచ్చి శాలిగ్రామంలో దేవుడు మన హిమాలయ పర్వతంలో శాలిగ్రామం ఉంది. ఆ శాలిగ్రామంలో హిమాలయ పర్వతంలో శాలి పురుగు చేసి ఆ నదిలో కొట్టుకోవచ్చే శాలిగ్రామం ఇది. ఆ శాలిగ్రామానికి మనం వచ్చి స్వయంగా లోపల అభిషేకం చేస్తే సకల దోషాలు పోతాయి. అదే మరి అమావాస్య రోజు పితృదోషానికి పెద్దవాళ్ళకి మనం చేయకపోతే ఆ తర్పం వదిలినట్టుగా ఆ పాలాభిషేకం చేస్తే అలా మంచి దోషాలు పోతుంది. అదే మరి మరగద అమ్మవారు, ఆ అమ్మవారికి పోసేప్పుడు కళ్ళు తెరుస్తారు. అప్పుడు మనం ఏం కోరుకుంటే ఆ కోరిక నెరవేరుస్తారు. అదే మరి శాలిగ్రామ వెంకటేశ్వర స్వామి కూడా నేత్రం తెరుస్తారు. తెరిచేటప్పుడు ఆ పాలాభిషేకం మనం కోరుకుంటే అన్ని కోరికలు నెరవేరుస్తారు. అలా విశేషం. అదే మాదిరిగా శాలిగ్రామం మీద వేసి తెల్లారితో విశ్వరూపం అయిన ముందుగా అయిన వెంటనే దేవుడికి శాలిగ్రామం మీద వేసి తీర్థం పెడతాం. ఆ తీర్థాన్ని మనం జలం పెట్టి దాంట్లో పచ్చకర్పూరం, కుంకుమ ఉప్పు, దివ్యాలు అన్ని 5 దివ్యాలు వేసి దాంట్లో ఆ శాలిగ్రామంలో తీర్థం ఇస్తాం. ఆ తీర్థాన్ని మనం రోజు 3 సార్లు పుచ్చుకొని శాలిగ్రామ వెంకటేశాయం అని చెప్పి 18 సార్లు చెప్పేసుకొని ముందుగా పసుపు అర్చన చేస్తాం. ఆ పసుపు అర్చన చేస్తే ఆ శాలిగ్రామం మీద రాసే పసుపుని రోజు స్నానం చేయాలి. తెల్లాలేసి కొద్దిగా స్నానం చేస్తే పెళ్లి కావాలా, ఉద్యోగం కావాలా, ఏం కావాలో తెలుస్తుంది. అదే మనకి ఇంట్లో ఉండే దోషాలు పోతుంది. మీలో ఉండే దుష్ట దేవతలు పోతారు. తర్వాత ఆ తీర్థం తాగి ఆ కుంకుమ పెట్టి ఆ శాలిగ్రామ తీర్థం పెట్టుకుంటే సప్తనాడి అనేది పనిచేస్తుంది. అలా విశేషం. అది తిరుమలలో కూడా కొండపైన కూడా రోజు తెల్లాలేసి అభిషేకం అయిన వెంటనే చేతిలో పెడతారు. ఫస్ట్గా చేతిలో పెట్టి ఆ జలాన్ని పెట్టి అందరికి ఇస్తారు. అక్కడ అందరికి ఇచ్చేయలేదు కాబట్టి ఇక్కడ వచ్చి మనం వచ్చి ఆ శాలిగ్రామానికి లోపల పోయి చేసేది ఎక్కడ అలో చేసేది న్యాయంగా బ్రాహ్మణులే లోపల పోవాలి. అందువల్ల మీకు ఇక్కడ ఏం చేసామంటే అందరూ జనాలు బాగుండాలా, వాళ్ళ కోరిక నెరవేరాలని చెప్పి లోపల పోయి పాలాభిషేకం చేస్తాం. అందువల్ల పాలాభిషేకం అనేది చాలా విశేషం. పాల సముద్రంలో దేవుడు ఉన్నాడు. అందువల్ల ఆ దేవుడికి అభిషేకం చేస్తే సకల దోషాలు నివృత్తి అవుతుంది, సకల పాపాలు. శివుడికి పోస్తే అష్ట కష్టాలు పోతుంది, అమ్మవారికి వస్తే రాబడి వస్తుంది, వెంకటేశ్వర స్వామి రాబడి వస్తుంది. అలా విశేషం. ఈ ద్వైస్తంభం అనేది దేవుడు నీడ, ఆ దేవుడు ఉండాలని దానికి ప్రత్యక్షం. మనం ఇక్కడ దర్శనం చేయకపోతే కొండపైన ఏం చేస్తాం, కొండపైన హిమాలయం దర్శనం చేస్తాం. అదే మరి దేవుడు మనం అక్కడ దర్శనం చేయడానికి వెనకాల దేవుడిని దర్శనం చేస్తే దేవుడు అక్కడ నేను ఉన్నాను నిజ స్వరూపం చూపిస్తాను. అదే మరి గురుగారి దగ్గర కూడా దక్షిణామూర్తిగా ఒక గురు పౌర్ణమి రోజు పడింది. అది కూడా ద్వైస్తాం. దేవుడు విశ్వసేన ఉన్నారు, మన నిజ స్వరూపం చూపిస్తారు. ఆ దేవుడు విశ్వసేన వారు ఉన్నారని చెప్పి ఆ నిజ స్వరూపం చూపిస్తారు. కాబట్టి అది కూడా దర్శనం చేసుకోవాలి. 2 ద్వైస్తాం రెండు దేవుడిని మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిది. మనం అలా విశేషం. వెంకటేశ్వర స్వామి, శాలిగ్రామ వెంకటేశ్వర స్వామి, శివుడు, అమ్మవారు 3 రూపాయలు ఒకటే దేవుడే. ఇది 3 తంత్రాలు ఒకటే దేవుడు. అదే మరి ద్వైస్తంభంలో దేవుడు ఉన్నాడు, నిజ స్వరూపం. అలా విశేషం. ఈ శాలిగ్రామం తీర్థాన్ని రోజు అందరూ తీసుకోవాలి. శాలిగ్రామ వెంకటేశ్వర పసుపు నీళ్ళతో స్నానం చేయాలి, ఇంటికంతా చల్లాలి. మీలో ఉండే దోషాలు, ఇంట్లో దుష్ట దేవత పోతాయి. ఆ కుంకుమాన్ని పెట్టుకొని మీరు రోజు 18 సార్లు శాలిగ్రామ వెంకటేశ్వర అని చెప్పేసి పోయి ఎక్కడైనా పోయి ఆ మనసు ఆయన అనుకుంటే ఆ పని వెంటనే ప్రత్యక్షంగా జరుగుతుంది. చాలా విశేషం. ఓం నమో వెంకటేశ్వర. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద.
శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.